పొద్దున్నే లేచి నాయనైతే రెడీ చేసేసానండి ఈరోజు. వంట అయితే ఏం చేయలేదనమాట. సో, ఇంట్లో కూరగాయలు అన్నీ కూడా అయిపోయింటే ఇంక సరే అని చెప్పి వెంటనే బాబునైతే అంతా రెడీ చేసేసాను. వచ్చింది నాని బుక్స్ కొనడం దానికి దీనికి మొత్తం అయితే అమౌంట్ అయిపోయిందనమాట. నా దగ్గర ఇంకా ఏమీ ఒక్క రూపాయి కూడా లేదు. సో, అందుకోసమే ఏమీ కొనుక్కోలేదనమాట. ఇంకా పదే వాడికి ఫోటో వేస్తూ ఉంటే విసుగొస్తూ ఉందండి. పిల్లలకి అంతే కదా! మనకు పర్ఫెక్ట్‌గా వచ్చే వరకు వేస్తూనే ఉంటాం. వాళ్ళేంటంటే ఎన్ని సార్లు వేశారు మమ్మీ అని చెప్పి అంటూ ఉంటారనమాట. ఆ తర్వాత రెడీ అయితే అయిపోయాడు. ఇంకెక్కడివక్కడైతే పెట్టేశారనమాట. సో, ఇవన్నీ పెట్టిన తర్వాత రోడ్లోకైతే తీసుకెళ్ళాలండి. వ్యాన్ అయితే దగ్గరకు రాదనమాట. కొంచెం దూరంగానే ఉంటుంది. ఆ తర్వాత వ్యాన్ కోసం అయితే బుక్స్ అన్నీ కూడా ప్యాక్ చేసుకొని బయలుదేరుతూ ఉన్నాం ఇద్దరం అయితే కూడా. సో, ఎక్కడికొచ్చినా సరే ఒంటరి పోరాటం అయితే చేయాలండి తప్పదు. ఎందుకంటే ప్రతిదానికి అందరూ హెల్ప్ చేస్తారని చెప్పి అనుకోకూడదు. ఆ తర్వాత టిఫిన్ చేయలేదు కాబట్టి నానికి ఒక 3 ఇడ్లీ పెట్టించాను. ఆ ఇడ్లీ వాడికి ఏం నచ్చలేదనమాట. ఆయన కూడా పాపం తింటూ ఉన్నాడు. ఆ తర్వాత ఏంటంటే కొద్దిగా ఉన్న అమౌంట్‌లోనే ఈరోజైతే ఫ్రూట్స్ తీసుకొచ్చానండి. స్కూల్‌కి స్నాక్స్ పెట్టడానికి ఏమీ లేవనమాట నా దగ్గరైతే. అందుకోసం అని చెప్పి ఫ్రూట్స్ అంటే జంక్ ఫుడ్స్ కన్నా ఫ్రూట్స్ కూడా బాగా తింటాడు నాని. అందుకు ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాననమాట. సో, ఇంక రేపు వెళ్ళి అన్నీ ఒకసారి తీసుకొస్తే నేను మోసుకొని రాలేనండి. వెయిట్ ఎక్కువ ఉంటాయి కదా! ఆ తర్వాత అందుకని ఈరోజు ఫ్రూట్స్ తీసుకొచ్చాను. రేపు కూరగాయలు అలాంటివి ఏమైనా తెచ్చుకున్నాం. ఇంక ఎల్లుండికి ఇంటికి కావాల్సిన సరుకులు ఒక్కొక్కటిగా తెచ్చుకున్నాం అనే ఉద్దేశంతో ఏంటంటే వెళ్ళి తీసుకొచ్చాననమాట. తీసుకొచ్చొచ్చేసరికి టైర్డ్ అయిపోయిందండి. చాలా ఎండగా ఉంది. చెమటలు కారుతూ ఉన్నాయి. నా ఫేస్ మొత్తం చూసారా ఎలా అయిపోయిందో.